నమస్తే సఖులు. ఈరోజు కథ. డియర్ సునీత, నిన్న సాయంత్రం పార్కులో నుంచి నీ దగ్గర సెలవు తీసుకోకుండా వచ్చేసినప్పటి నుంచి నాకు మనసులో లేదు. మన పెళ్లి మూలంగా ఈ రెండు కుటుంబాలు ఏకం కావాలని అంకుల్ ఎంతో ప్రయత్నించారు. అది కాకుండా మరో దారుణం జరిగింది. మనం ఎన్నటికీ ముఖాలు చూసుకోలేని ఆఘాతం ఏర్పడింది. సునీత, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విపత్తుకి మన అందరం బాధ్యులమే. అమ్మ మరణం నన్ను ఇక మీ కుటుంబంలో కలిసి ఉండనీయకపోయినా నా మనసు మాత్రం నీ కోసం అర్రుడు చేస్తోంది. ఈ ప్రపంచంలో నాకున్న ఒక్క స్నేహితురాలివి నువ్వే అనిపిస్తోంది. సునీ, నేను నీకు కావాలి అనుకుంటే, నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులని వదిలి నా దగ్గరికి ఒంటరిగా వచ్చి ఈ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోయి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నూతన జీవితం మన సరికొత్త జ్ఞాపకాలతో నిర్మించుకుందాం. నేను ఈరోజు రాత్రి బొంబాయి వెళ్తున్నాను. రైలు రాత్రి 9 గంటలకి. నీ కోసం టికెట్ కూడా కొన్నాను. వచ్చేది రానిది నీ ఇష్టం. సునీత ఆ ఉత్తరం చదివి చేతుల్లోకి తలదించుకుని ఏడవసాగింది. ఆ ఉత్తరం మధ్యాహ్నం గోవర్ధనం గారి ద్వారా కిరణ్ పంపాడు. అది చదివినప్పటి నుంచి సునీత మనసులో ఘర్షణ ప్రారంభమైంది. కిరణ్ రాసిన ఉత్తరం చదివిన కొద్దీ అతను కోరినట్టుగా అతను చెప్పిన షరతులకు లోబడి వెళ్ళిపోవాలనిపిస్తోంది. కానీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఇది భరించగలదా? కిరణ్ రాసిన ఉత్తరం కృష్ణప్రసాద్ చదివాడు. భానుమతి కూడా చదివింది. ఇద్దరూ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. మౌనంగా ఉండిపోయారు. సునీతకి ఒక పక్క తల్లిదండ్రుల మీద ప్రేమ, మరొక పక్క కిరణ్ మీద అనురాగం చిరోపక్క సమంగా లాగుతున్నాయి. ఏ నిర్ణయము సరిగ్గా తీసుకోలేని అసక్తతకి తనకే ఏడుపు రాసాగింది. తల్లిదండ్రులను ఎదిరించి వెళ్ళినా సుఖం ఉండదు. వాళ్ళ కోసం కిరణ్ని తిరస్కరించినా అది జన్మంతా వేదనగానే ఉంటుంది. సునీత దించుకున్న తల మీద చేయి పడింది. తలెత్తి చూస్తే ఎదురుగా తల్లి నిలబడింది. లే సునీ, ట్రైన్కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. సునీత కళ్ళు ఆశ్చర్యంగా తల్లివైపు చూడసాగాయి. ఆలస్యం చేయకు. కిరణ్ని నేను ఇప్పటికే చాలా బాధ పెట్టాను. ఇంకా పెట్టదలుచుకోలేదు. డాడీ, నేను నిన్ను అతనితో పంపడానికే నిశ్చయించుకున్నాం. మమ్మీ, బొంబాయి అంటే ఎంత దూరం? అక్కడ మన బంధువులు చాలామంది ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో రమ్మని రాస్తున్నారు. నేను అక్కడికి వస్తే నువ్వు రావచ్చు. కిరణ్ మన ఇంటికి రాకపోయినా బంధువుల ఇంట్లో నేను ఎదురుపడితే కాదనలేడు కదా. అతనికి నువ్వంటే చాలా ఇష్టం మమ్మీ. ఆ గౌరవం నిలుపుకోవాలని నేను అనుకుంటున్నాను. సునీత గబగబా తయారైంది. భానుమతి తనే స్వయంగా పెట్టి సర్దింది. కృష్ణప్రసాద్ కారు గ్యారేజ్లో నుంచి బయటికి తీశాడు. వంట మనిషి సునీత సామానంతా డిక్కీలో పెట్టేసింది. జూలీ మాత్రం సునీత చంకలోకి ఎక్కి గువ్వలా చూస్తోంది. ముగ్గురు ఎక్కారు. కృష్ణప్రసాద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరి మధ్య సునీత కూర్చుని ఉంది. భానుమతి మాటికి కళ్ళు తుడుచుకుంటోంది. మమ్మీ, సునీత ఆదుర్దాగా అంది. ఏం లేదు అంది భానుమతి. కారు రైల్వే స్టేషన్ ముందుకు వచ్చి ఆగింది. సునీత కారులో నుంచి దిగింది. కృష్ణప్రసాద్ రైల్వే కూలీని పిలిచి సామాను తీసుకోమన్నాడు. మమ్మీ వీడ్కోలుగా చూసింది. భానుమతి కూతురు చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. వెళ్ళిరా, కిరణ్కి నా ఆశీర్వచనాలు చెప్పు అన్నది. సునీత తండ్రి పాదాల వైపు వంగింది. కృష్ణప్రసాద్ మధ్యలోనే లేవతీసి కూతురి భుజం మీద తట్టాడు. సునీత ప్రయాణికుల్లో కలిసిపోయింది. కృష్ణప్రసాద్ వెళ్ళి 2 ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకొచ్చాడు. ఇద్దరూ వేరే జనంతో కలిసి లోపలికి వచ్చారు. వాళ్ళకి దూరంగా కూలీ వెంట వెళ్తున్న కూతురు కనిపిస్తూనే ఉంది. రైలు కదలడానికి సిద్ధంగా కోత వేసింది. కిరణ్ కమ్మి పట్టుకుని ఆదుర్దాగా చూస్తున్నాడు. సుదూరంగా సునీత వస్తూ కనిపించింది. అతను రైలు దిగి ఎదురు పరిగెత్తాడు. సునీ అంటూ అమాంతం ఎత్తేశాడు. రైలు కదిలింది. ఇద్దరు గభాలను రైలు ఎక్కేశారు. కూలీ సామాను గబగబా అందించాడు. కిరణ్ అతని చేతిలో 10 రూపాయలు పెట్టేశాడు. సునీత చేతుల్లో ఉన్న జూలీని చూస్తూ, హాయ్, మనతో ఒక అతిథి కూడా వస్తుందే అన్నాడు. జూలీ ఈ ఆనంద సమయంలో అతను చాక్లెట్ ఏమైనా ఇస్తాడా అన్నట్టు మూతి నాకుని తన కోరిక తెలియజేసింది. నువ్వు వస్తావని అనుకోలేదు అన్నాడు అతను. సునీత నవ్వింది. కిటికీలో నుంచి వంగి జేబు రుమాలు ఊపింది. ఎవరికి వీడ్కోలు చెప్తున్నావు అనుమానంగా అడిగాడు. స్టేషన్కి. నవ్వింది. అతను కూడా నవ్వాడు. తను కూడా జేబు రుమాలు తీసి సునీత చేయి పట్టుకుని జంటగా ఊపాడు. రైలు కూత, రైలు వెళ్ళిపోవడం కనిపిస్తూనే ఉంది. ప్లాట్ఫామ్ మీద జనం రద్దీ పలచబడిపోయింది. కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు. భానుమతి భుజాల చుట్టూ చేయి వేసి వెళ్ళడానికి వెనక్కి తిప్పాడు. భానుమతి నడవడానికి శక్తి లేనట్టుగా భర్తను ఆనుకొని నడుస్తోంది. ఇద్దరూ బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. కారు ఇంటిముఖం పట్టింది. కృష్ణప్రసాద్ ట్రాఫిక్ జాగ్రత్తగా గమనిస్తూ మౌనంగా డ్రైవ్ చేస్తూనే ఎడమ చేయి చాచి భార్య చేతిని అందుకున్నాడు. భానుమతి అంతకంతకు బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబికింది. హిస్టీరియా మనిషిలా ఏడవసాగింది. భాను, అతను తగ్గు స్వరంలో అనునయంగా అన్నాడు. దాని పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను. ఎలా దాన్ని అత్తవారింటికి పంపాలనుకున్నాను, ఎలా పంపాను అంది. భాను, నువ్వు సునీతకి ఇష్టమైన పని చేసావు. దాని ఆనందం ముఖ్యమని మధ్యాహ్నం నాదో వాదించావు. అది అప్పుడే మర్చిపోయావా? భార్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? చాలా మంచి నిర్ణయం. బహుశా ఏ తల్లి ఇంత ధైర్యం చేయదేమో. కిరణ్ ఎప్పటికైనా మర్చిపోయి మళ్ళీ దగ్గరికి వస్తాడేమో నాకు ఆశగా ఉందండి. మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం భాను.
అది ఎంతో బలం ఇస్తుంది. ఆ ఆశతోనే సునీత కూడా ధైర్యంగా మనల్ని విడిచి వెళ్ళగలిగింది అని నా నమ్మకం. నిజంగా అంతే అంటారా? నిజం. నువ్వు చూస్తూ ఉండు, అలా జరుగుతుందో జరగదో. ఆ రోజు కోసం చచ్చిపోయే వరకు ఆశతో ఎదురు చూస్తూనే ఉంటానండి అంది భానుమతి భర్త భుజం మీద తల ఉంచుకుంది. క్షణం క్రితం కలిగిన బాధలో నుంచి మనసు ఊరట చెందసాగింది. ఈ నవల ఇంతటితో సమాప్తమండి. నాతో సహకరించిన సఖులందరికీ కృతజ్ఞతలు. నమస్తే. రేపు మరొక కొత్త నవలతో కలుద్దాం. నమస్తే సఖులు.